'అశు రెడ్డి'తో కలిసి నిఖిల్ కొత్త ప్రాజెక్ట్ చేయడమేమో గానీ, ఆమె కోసమని నిఖిల్‌ని చాలామంది బ్యాడ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. నిఖిల్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మన 'బిగ్ బాస్'కెళ్ళినప్పుడే అందరికీ అర్థమైపోయింది ఆయన ఫ్యాన్ బేస్ ఏంటని. అలానే నిఖిల్, కావ్యకి కలిపి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువున్నారు. వీళ్ళిద్దరూ విడిన తర్వాత ఆ ఫ్యాన్ బేస్ కూడా విడిపోయినట్టుగా అనిపిస్తది. ఎక్కడైనా వీళ్ళ ఫోటోస్, వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే. అయితే ఇప్పుడు చాలామంది 'అశు రెడ్డి'తో కలిసి నిఖిల్ ప్రాజెక్ట్ చేయడం వల్ల నిఖిల్‌కి చాలా బ్యాడ్‌గా కమెంట్స్ అయితే పెడుతున్నారు. అదేంటి అంటే మీకు అసలు హీరోయినే దొరకలేదా? కావ్య ఉంటే ఆ ప్లేస్‌లో బావుండేదని. ఇక్కడ పెద్ద పెద్ద హీరోస్‌కే వాళ్ళకి నచ్చిన హీరోయిన్స్ పెట్టి కొన్ని ప్రాజెక్ట్‌లు చేయడానికి కుదరదు. అలాంటిది వీళ్ళెంత నార్మల్‌గా టీవీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి వచ్చిన ఆఫర్‌ని వాళ్ళు గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటారు. హీరోయిన్‌ని ఎవరిని పెట్టుకుంటారో అది ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ, డైరెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. సో, అక్కడ నిఖిల్‌కి ఏం సంబంధం లేదు. కానీ కావాలని చెప్పి ఇక 'ఆశు రెడ్డికి' ఏదైతే మొన్న రీసెంట్‌గా జరిగిందో నెగటివిటీ సోషల్ మీడియాలో మనందరం చూసాము. ఈమె ఒక పతివ్రత, ఆయన ఒక పతిత, ఎవరు దొరకలేదు ఈయనకి నటించడానికి పక్కన అంటే, అక్కడ యాక్ట్ చేయడంలో తప్పేముంది? అలానే ఇప్పుడు రీసెంట్‌గా వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అప్పుడు 'ఆశు రెడ్డి' షోల్డర్ పైన నిఖిల్ అయితే హ్యాండ్ వేయడము ఇదంతా కూడా జనాలకి అసలు నచ్చలేదు. అంటే జనాలు నిఖిల్ పక్కన కావ్యని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. 'ఆశు రెడ్డిని' రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందుకని వే ఆఫ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా ఒక ప్రాజెక్ట్ త్రూగా నిఖిల్‌కి ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది. నిఖిల్‌ని బాగా ఇష్టపడే వాళ్ళు ఆ కమెంట్స్‌ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఏదేమైనా సరే టీవీ సీరియల్స్ చేసినన్ని రోజులు, 'బిగ్ బాస్'కెళ్ళినన్ని రోజులు నిఖిల్ ఫేమ్ ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉండే. ఇప్పుడెందుకు ఆ కొత్త ప్రాజెక్ట్ చేస్తూ 'అశు రెడ్డి' పక్కన ఉంటూ నిఖిల్‌కి బ్యాడ్ నేమ్ ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో కూడా ప్రెజెంట్ చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. 'అశు రెడ్డి' షోల్డర్ పైన నిఖిల్ హ్యాండ్ వేసిన వీడియో అయితే. ఈ వీడియో చూస్తూ అసలు జనాలు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్‌గా నిఖిల్, కావ్య కాంబినేషన్ ఫ్యాన్స్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు నిఖిల్‌కొస్తున్న ఈ నెగటివిటీపై అన్నది కమెంట్స్‌లో షేర్ చేయండి.